చదవమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. చిన్న స్టోరీ షేర్ చేసుకుంటా మీ మనసులో పడాలి. నేను ఎక్కువ శాతం అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి స్టోరీ వాడతాను. అద్భుతమైన స్టోరీ మీ పిల్లల దగ్గరికి వెళ్తేనే కంట్రోల్ అవుతారు. మీరు అక్కడ నిలబడాలి. ఒక్కసారి చూడండి మేడం, కొంచెం దూరం పిల్లలు మేడం గారు చెప్పే స్టోరీ వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి కాదు, ఇది తల్లిదండ్రులకి అనమాట, వినాలి. ఈ ప్రాంతపు తల్లిదండ్రులకి నేను చెప్పేది ఒక చిన్న కథ వినండి. ఒకసారి ఒక ఆఫీసర్ గారు అడవికి వెళ్ళారంట, చాలా వాళ్ళ టీంతో వెళ్ళారంట. అనుకోకుండా ఒక గొయ్యిలో పడిపోయారంట. ఆఫీసర్ ముందు నడుస్తుంటారు కదా, చాలా టీవీగా ఇలా టీవీగా కూర్చున్నారు కదా, అట్లా వెళ్ళిపోయి అనుకోకుండా గుంటలో పడిపోయాడంట. పెద్ద ఆఫీసర్, ఆయన ఆర్మీ ఆఫీసర్. అయితే ఎలా అని అటు కబురు చేశారంట. వెంటనే వాకీ టాకీలో మాట్లాడి పెద్ద రోప్ తెప్పించారట. సార్ ప్లీజ్ బీ సీటెడ్ సార్, మధు సార్, చెన్నూరు కాంప్లెక్స్ హెచ్ఎం. ఏం చేశారట, ఆ తాడు తీసుకొచ్చిన తర్వాత వేసారట, ఇట్లా తీస్తున్నారట. తీసేసరికి వాళ్ళ సబార్డినేట్స్ ఉంటారు కదా, పై దాకా వచ్చిన తర్వాత నమస్తే సార్ అన్నాడు. ఇలా పడిపోయింది. అరే ఎలా ఏం చేయాలి అని ఆలోచించాడంట ఆయన. తర్వాత ఉంటారు కదా, ఆలోచించి వాళ్ళ పై ఆఫీసర్ని తెప్పించాడంట. పై ఆఫీసర్ తెప్పించిన తర్వాత మంచిగా మళ్ళీ గుంజారంట, పట్టుకున్నట్ట. చూసాక పై ఆఫీసర్ చూసేసరికి తాడొద్దులు పెట్టి ఆయనను మస పెట్టినట్ట, మళ్ళీ కింద పట్టినట్ట గోతులు. ఎలా అని ఆలోచించాడంట. ఎలా అని ఆలోచించి మూడోసారికి వాళ్ళ ఫ్రెండ్ సమానమైన వాళ్ళని తెప్పించారంట. చాలా దగ్గరగా ఉండేవాళ్ళు, ఎంతో క్లోజ్గా ఉండి వచ్చి మంచిగా పరిగెత్తుకొని వచ్చి హత్తుకునే ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత ఆయన ముందు నిలబెట్టారంట. తర్వాత తాడేసిన తర్వాత విందితే వచ్చి హక్ చేసుకున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తుందంటే, ఆర్మీ ఆఫీసర్ స్టోరీ. నాలాంటి అధికారులు వస్తారు, ఇలాంటి అధికారులు వస్తారు, చాలా సీరియస్గా పాపం పొద్దుటి నుంచి అన్నం తినకుండా అలా ఉంటారు. వస్తారు, రిబ్బన్ కట్ చేస్తారు, వెళ్తారు, సమానమైన వాళ్ళు వస్తారు. మళ్ళీ మీరేం చేస్తారంటే ఒక అధికారి రాగానే జాయిన్ చేపిస్తారు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ గుంటలో పడిపోద్ది బడి. ఇంకొక అధికారి వస్తాడు, పై అధికారి వస్తారు, వాళ్ళు ఓపెన్ చేస్తారు, గుంటలో పడిపోతారు. కానీ ఈ బడిని బతికించుకోవాల్సింది ఎవరో కాదండి, టీచర్లు కాదు, పిల్లలు కాదు, తల్లిదండ్రులు. మీ పిల్లల కోసం ఈ పాఠశాలని వాడాలి. నేను మళ్ళీ చెప్తాను, 20 కేజీలు బియ్యం, 25 కేజీల బియ్యం కోసం మన లైన్లో నిలబడతాం. కానీ పిల్లలకి ఇన్ని వసతులు ఉన్న బడి దగ్గర ఎప్పుడైనా నిలబడి చూశారండి? వాళ్ళు ఏం పాఠం చెప్తున్నారు? మీకు ఒక అపోహ, ప్రైవేట్ స్కూల్ అయితే బాగా చెప్పేస్తారు. అదొక్కటి మీ అపోహలోంచి బయటికి రండి. ఇక నుంచి ఇక్కడ టీచర్లు పాఠం చెప్పకపోతే ఇంతమంది అధికారులు ఉన్నారు, ఎవరికైనా ఫిర్యాదు చేయొచ్చు. ఇక్కడికి వచ్చే టీచర్లకి ధైర్యం నింపి పంపిస్తున్నాం, మంచిగా పాఠం చెప్పండి, ఏదైనా సమస్య వస్తే మనం ఎదుర్కొందామని. మీ ఆదరణ అవసరం, మీరు హత్తుకోవాలి. నేను గుంటలోంచి బయటకు వచ్చి మళ్ళీ గుంటలో పడుకుని ఉండాలి, ఈ లక్ష్మీపురం మళ్ళీ ముయ్యబడుకుని ఉండాలి, యూపీఎస్ లెవెల్కి రావాలి, ఆ తర్వాత హై స్కూల్కి రావాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రుల సహకారం అవసరం. ఈ పిల్లలందరినీ చక్కగా ఈ పాఠశాలలో చేర్పించండి. 3 రోజులు ఎగ్, 3 రోజులు జావా, న్యూట్రిషియస్ ఫుడ్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, సాంబారు, మంచి ఆకుకూరతో కూడిన పప్పు, ఎంత చక్కటి బోధన. ఎవ్వరు ఇంత చక్కటి ఫాయిల్ ప్రింట్తో ఉన్న టెక్స్ట్ బుక్స్ మీరు వీటన్నిటికీ కట్టాలంటే ఎన్ని డబ్బులో ఆలోచించుకోండి, అవన్నీ దాచిపెట్టుకోండి. పిల్లలు కాస్త ఎదిగిన తర్వాత వాటిని వాడటానికి ట్రై చేసుకోండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ దగ్గర ఉన్న పిల్లలందరినీ పంపించండి, ఎలా చదువుతున్నారో చూడండి, ప్రశ్నించడం నేర్చుకోండి, సహకరించడం కూడా నేర్చుకోండి. మీడియం అటెండ్ అవ్వండి, సాధక బాధలు తెలుస్తాయి. ఈ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మంచి విద్యను వాళ్ళకి అందించి మంచి అవకాశాన్ని ఇచ్చి మంచి ఆఫీసర్లు అయ్యేంత వరకు మీరు సహకరించాలని కోరుకుంటూ ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా డిఓ గారికి కోరుతున్నాను. థ్యాంక్ యూ. గ్రామ పెద్దలందరికీ, మన టీచర్లందరూ కూడా శుభాభివందనాలు, చిన్నాళ్ళకి శుభాశిష్యులు. నేను నేను ఇప్పుడు 2 స్కూల్స్ చూసించాను. ఒకటి ఒకలో బంజారా అండ్ రెండవది రాయకాపూర్. నిన్న కూడా నేను వేరే మళ్ళా కూడా చూసి వచ్చాను. ఈ స్కూల్ వచ్చిన తర్వాత ఇది క్లోజ్ అయిన స్కూల్ లాగా లేదు అసలు. ఇది ఎట్లుందండి, చాలా బాగుంది. ఎందుకు ఇట్లా క్లోజ్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. చక్కగా టైల్స్తోని ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి, కింద టైల్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. ఎంత బాగుంది, ఇది కార్పొరేట్ స్కూల్ లాగా ఉంది. దీన్ని ఎందుకు క్లోజ్ చేశారో నాకు చాలా బాధగా ఉంది.
ఇంత ఫెసిలిటీస్ ఉన్న స్కూలు లక్ష్మీపురం, వాళ్ళ ఊరి పేరు లక్ష్మీపురం. లక్ష్మి ఇక్కడ ఊళ్ళో లక్ష్మీ నిలయతాండం చేయాలంటే ఆ స్కూల్ ఉండాలి. మనకి వ్యవసాయం పంటలు ఇది కాదు, గేదెలు పాలు కాదు. నేను కూడా ఊర్ల నుంచి పెరిగిన వాడిని, చాలా పల్లెటూరు వాడిని నేను. ఆ ఊర్లు అంటే చాలా ఇష్టం నాకు. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినాం మేము స్కూల్లో. కానీ స్కూల్ ఆలో బతికించుకోవాలి మీరు. లక్ష్మీపురం అనే ఊరు పేరులోనే లక్ష్మి ఉందమ్మా. మీరు ఇదే కాదు, మన స్కూల్ కూడా విద్యావంతులు అయితేనే ఆ ఊరికి బాగా విలువ ఉంటుంది. ఆ స్కూల్ డెవలప్ చేసుకోవాలి మన స్కూల్ని. కాబట్టి మీ పాత్ర ఉంది. ఎందుకు లేదు నాకు అర్థం కావట్లేదు. ఒకసారి కూడా బయటికి పంపించారంటే నాకు చాలా బాధగా ఉంది. దయచేసి ఇప్పుడు జరిగిన దాన్ని వదిలి మర్చిపోండి. ఈ రోజు నుంచి మన పిల్లలందరినీ ఇదే స్కూల్లో చేర్పిద్దాం. గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చేవారు. సారు ఓబులాపురం మంజరి చింతరా సార్కి మళ్ళీ సెంట్రల్ మీటింగ్ ఉందని వెళ్ళిపోయారు. మళ్ళీ ఒకసారి తప్పకుండా వస్తారు మీ స్కూల్కి సారు. సార్ ప్రతినిధిగా మమ్మల్ని అందరినీ పంపించారు. ఎంఆర్ఓ గారిని, మన ఎండిఓ గారిని, నన్ను ఏపీ గారిని పంపించారు. మీకు కావాల్సిన ఏం కావాలన్నా నేను మా ద్వారా హామీ ఇస్తాం మీకు. తప్పకుండా మీరు ఏమంటారంటే ఇక్కడ స్కూల్లో టీచర్ లేరన్నారు. తప్పకుండా మన పోయిన సార్ డెప్యూటేషన్ పోయిన సార్ వస్తారు బ్యాక్. ఇంకా 2 సార్లను కూడా మీకు పంపిస్తాం. పిల్లల్ని చేర్పించండి. పిల్లల్ని చేర్పిస్తే మీ సార్లకి తప్పకుండా ఇస్తాం. నేను హామీ ఇస్తున్నాను డిఓగా. మేడం గారిని ఆల్రెడీ చెప్పాను. ఎక్సెస్ ఉన్న సార్లని మనం రేపు ఇక్కడికి డిప్యూట్ చేస్తాం తప్పకుండా పర్మనెంట్ స్ట్రక్చర్లో. తర్వాత రెండోది ఏంటంటే పిల్లల్ని కనీసం 50 మంది పిల్లల్ని చేర్పించండి ఇక్కడ. మీకు తప్పకుండా మేడం గారు చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని 5 కంప్యూటర్లు కూడా మీరు మీ స్కూల్కి ఇస్తాం తప్పకుండా. కలెక్టర్ గారు చెప్పారు. మీ మీద ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మీరు చేర్పించండి. మీరు ఏమనుకుంటారంటే ప్రైవేట్ స్కూల్లో చాలా క్వాలిటీ ఇస్తున్నారు. మీరు ఏంటంటే రోజు బస్సులు ఎక్కిపోతున్నారు, పిల్లలు టై బెల్ట్ షూ వేసుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ అక్కడికంటే మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తాం. మేము తప్పకుండా అష్యూరెన్స్ ఇస్తున్నాం. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తప్పకుండా చెప్తున్నాం. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్తాం. మీరంటేగా ఆర్టిఫిషియల్ డిజిటల్ లిటరసీ కూడా మీకు, డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా మీకు ఈ స్కూల్ అందిస్తాం తప్పకుండా. మీరు మాత్రానికి ఈసారి ఈ ఒక్కసారి మీరు మాకు అవకాశం ఇవ్వండి. మీ పిల్లల్ని చేర్పించండి. దాంతోపాటు మీరు ప్రతి ఒక్క 3వ శనివారం జరిగేటువంటి పేరెంట్స్ మీటింగ్కి మీరు తప్పకుండా రావాలి. తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు కానీ పేరెంట్స్ కానీ వచ్చి ఈ స్కూల్లో మీ పిల్లలు ఎట చదువుతున్నారు అనేది మీరు పరీక్షించవచ్చు, అడగవచ్చు టీచర్ని. తప్పులేదు. ఇక్కడ మీరు ప్రైవేట్ స్కూల్లో పోయి పేరెంట్స్ మీటింగ్కి వెళ్తున్నారు కదా, అక్కడ డబ్బులు కడుతున్నారు మీరు, కావాలంటే మీరు వెళ్తున్నారు అక్కడికి. ఇక్కడ డబ్బులు కట్టలేదు కాబట్టి రావట్లేదు, అంతేనా చెప్పండి. మీరు అక్కడ 20,000, 30,000, 40,000 కడుతున్నారు కల్లూరులో వాటి దగ్గర. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, తప్పకుండా పేరెంట్స్ మీటింగ్ పోయి మా అబ్బాయి చదవట్లేదు, మా అమ్మాయి చదవట్లేదు, లెక్కలు రావట్లేదు, లేదా గుడికలు రావట్లేదు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీకు ప్రీ స్కూల్ పిల్లలకి చదువు మీరు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మీరు రావట్లేదు, అంతేనా తేడా. కాబట్టి మీకు బాధ్యత ఉంది. మీరందరూ కూడా మీ పిల్లల్ని మంచిగా చదివించండి, గవర్నమెంట్ స్కూల్లో పంపండి, మీకు క్వాలిటీ అందిస్తాము. మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తాము. థ్యాంక్ యూ. గౌరవ ఎంఆర్ఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రోజులు ప్రైవేట్ స్కూల్ అంటే కొంత సేవాభావంతో ఉండేది. ఇందాకే అధికారులందరూ విన్నవించారు. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఎట్లా అవుతున్నాయంటే కొద్దిగా వ్యాపార పరంగా అనేది ఇప్పుడు పెరిగిపోయాయి. అప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే ఏదో బడికి పోయి వాళ్ళు కూడా అంకిత భావంతో చెప్పేది. కానీ ఇప్పుడు మల్టీనేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్స్, కల్లూరులో చూస్తే ఒక రకమైన స్కూల్స్, ఖమ్మం వెళ్తే ఇంకా, హైదరాబాద్ అంటే మినిమం 5 lakhs లేని లోపలికే రానియాడు స్కూల్ లోపలికి. కారు నువ్వు ఏం చేస్తున్నావు, వీళ్ళ నాన్న అమ్మ వాళ్ళ హోదాలు అడుగుతారు, మీకు ఎన్ని ఎకరాల భూములు నేను అడిగిన తర్వాతనే అడ్మిషన్ అనేది ఇస్తుంది. మీరందరూ గమనించే ఉంటారు, మొన్న కరోనా టైంలో డబ్బులు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ప్రభుత్వ వైద్యశాల. తీరా ఆదుకున్నది అదే. ఇప్పుడు కొంతమంది పిల్లవాళ్ళకు ప్రైవేట్ స్కూల్లో మెరిట్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా చదువుతారు, ఇక్కడ చదువుతారు, అక్కడ చదువుతారు. కొద్దిగా పట్టించుకొని చెప్పాలంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి. క్వాలిఫైడ్ టీచర్స్ మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు గతంలో కంటే మార్పు అనేది మొదలైంది. వాళ్ళల్లో కూడా టీచర్లు పునరంకితం అవుతున్నారు. ఎందుకంటే స్కూల్స్ పోతే ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు పోతే మళ్ళీ ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవుతాం అనేది. మనకు మంచిగా మీ భాషలో మాట్లాడే సారే ఉన్నారు. ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే మాకు ఏదైనా బడిబాట చేర్పించాలంటే ప్రభుత్వ ఉద్యోగులు పిల్లల్ని ఇందులో చేర్పించాలంట. ఇంకొకటి ఏమంటారంటే టీచర్ మా ఊళ్ళో ఉండట్లేదు, ఖమ్మంలో ఉంటున్నారంట. నేను కోరేది ఏంటంటే స్కూల్ స్ట్రెంత్ కావాలంటే అందరు టీచర్లు కనీసం మండల కేంద్రంలో ఉండేలాగా ఒక సర్క్యులర్ ఇవ్వండి మేడం.
ఫీడ్బ్యాక్ వీలున్న వాళ్ళందరూ కూడా డిఓ గారిని కూడా ఫీడ్బ్యాక్ ఏంటంటే టీచర్లు వాళ్ళకి అందుబాటులో ఉంటే కొంచెం ఎన్రోల్మెంట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే మా సుధాకర్ సార్ ఉన్నారు, మేము చెన్నూరులో చూస్తాం, ఆయన వెళ్ళంగానే వాళ్ళకి కొద్దిసేపు బిస్కెట్లు ఇస్తారు. ప్రతి రూమ్లో లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, టాయిలెట్స్ కూడా ఎలక్షన్ స్టాఫ్